విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క క్రీడా మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. నిన్న చూసుకుంటే మంత్రులు చాలా ఉత్సాహంగా పాల్గొని కొన్ని గేమ్స్ కూడా గెలవడం జరిగింది. మనతో పాటు సుభాష్ గారు ఉన్నారు, లేబర్ మినిస్టర్. సార్, నిన్న గేమ్ ఆడారు, కొంతమందికి దెబ్బలు తగిలినాయి, కొంతమంది పడిపోయారు, అయినా కూడా స్పోర్టివ్ స్పిరిట్తో ఆడారు. దాని మీద ఏమంటారు? సహజం, చిన్న చిన్న గాయాలు సహజం. ప్రతి ఒక్కరికి కూడా, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సహజం. కొద్ది ప్రాక్టీస్ బాగా తక్కువ ఉండటం వల్ల ఒకళ్ళిద్దరు పడ్డారు. అయినప్పటికీ బాగా తీవ్రమైన గాయాలు మాత్రం కాదు. ఏదేమన్నప్పటికీ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి ఈ గేమ్స్ అన్నీ కూడా. సో అది ఆడదాం ఆంధ్ర అనేది ఆటల కోసం పెట్టింది కాదు, స్కామ్ కోసం పెట్టింది. అది సంపాదించుకున్నారు వాళ్ళు, ఇంటెన్షన్ అన్నీ వాళ్ళు చేయాలనుకున్న చేశారు, ఇబ్బంది లేదు. ఇది కేవలం అందరూ కుటుంబ సభ్యుల్లాగా ఒక చోటకి చేరి ముందుకు వెళ్దామనే ముఖ్య ఉద్దేశంతో పెట్టింది ఇది. సో గతంలో కూడా వాళ్ళు ఈ స్పోర్ట్స్ యాక్చువల్గా వాళ్ళకి రాజకీయాల్లో ఓరవలేని తరం అనేది ఉంది. నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, ఈ వయసులో కూడా నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది, నేర్చుకుంటూ ఉంటానని. సో నేర్చుకోకపోతే జగన్లో తయారవుతారు మీరని చెప్తా ఉంటాడు ఆయన. సో వాళ్ళు ఇంకా నేర్చుకునే పరిస్థితి ఇంకా లేదు. సో ఏ స్పిరిట్ లేదు వాళ్ళకి, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంటుందని ఎలా అనుకుంటారు? క్రీడా స్ఫూర్తి లేదు, రాజకీయ స్ఫూర్తి లేదు, రెండు లేదంటారా? ఏ స్ఫూర్తి లేదు వాళ్ళకి, ఏ స్ఫూర్తి లేదు కాబట్టి ఇంట్లో కూర్చున్నారు. తొక్కుడు బిల్ల, గోటి బిల్ల, గోటికెళ్ళాట ఇటువంటి ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. సో చూసారు కదా, రాజకీయ స్ఫూర్తి లేదు, అటు క్రీడా స్ఫూర్తి లేదని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇటువంటి గేమ్స్ అన్ని వాళ్ళు ఆడలేరు, ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడగలరు. అందుకని ఆహ్వానించినా కూడా రాలేనంత భయపడ్డారని కూడా లేబర్ మినిస్టర్ అంటూ ఉంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ.